హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో స్క్వేర్ నెక్కి పైపింగ్ ఎలా వేయాలన్నది నేను చూపిస్తున్నానండి. ఈ బ్లౌజ్కి మనం ఫస్ట్ పైపింగ్ రెడీ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ పైపింగ్ రెడీ చేస్తానండి. ఆ పైపింగ్ని ఎలా వేయాలన్నది నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. నేను మొత్తం బ్లౌజ్ అంతటికి పైపింగ్ ఒకేసారి రెడీ చేసేసుకుంటానండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటాను. దీన్ని స్క్వేర్ నెక్కి కరెక్ట్గా చూసుకుని పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుని ఇలా పెట్టుకుని పైన పెట్టానండి. బ్లౌజ్ పైన పెట్టి స్టిచ్ చేస్తున్నాను. లైన్గా ఒక స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాను. తర్వాత స్క్వేర్ తిరిగి ఇక్కడ సూది కొంచెం కిందకి దించి క్లాత్ని అనేది చిన్నగా ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా ఫోల్డ్ చేశానండి. క్లాత్ ఫోల్డ్ అవుతుందండి, పైపింగ్ ఎప్పుడు ఫోల్డ్ అవ్వదు. పైపింగ్ అలా కరెక్ట్గానే ఉంటుంది. కరెక్ట్గా ఎడ్జ్కి వచ్చేటప్పుడు కిందకి సూది దించి క్లాత్ మళ్ళీ మన వైపు తిప్పుకొని జస్ట్ ఒక స్టిచ్ చేసుకోవాలండి. వేసేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసి ఎగ్జాక్ట్ దాని ప్లేస్లో పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి లైన్గా. ఈ షోల్డర్ పార్ట్ ఉంటుంది కదండి, అవి మనం బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర ఉండి ఖర్చు అనేది. ఇది ఫ్రంట్ కూడా 3 పాయింట్ నెక్కే అండి. పాయింట్ వచ్చేటప్పటికి ఎలా తిప్పుతున్నాను అన్నది చూడండి. జస్ట్ క్లాత్ తిప్పానండి, నేను పైపింగ్ తిప్పలేదు. ఒక స్టిచ్ సూది కింద దించేసి ఒక స్టిచ్ ముందుకు వేసుకుని మళ్ళీ అదే స్టిచ్తో బ్యాక్కి వస్తానండి. ఎగ్జాక్ట్ పెట్టేసి మళ్ళీ స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ కరువు వచ్చిన కాడ సేమ్ క్లాత్నే మడత పెడుతున్నానండి. చిన్న ఫోల్డింగ్ చేస్తున్నాను. నేను పైపింగ్ సైడ్ ఉన్న క్లాత్ని మడత పెట్టట్లేదు, దాని పక్కన ఉన్న క్లాత్ని మాత్రమే మడత పెడుతున్నాను. అలా సూది కింద దించి పైకెత్తి జస్ట్ ఒక స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. పైపింగ్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది. మనం బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా సరే పైపింగ్ అనేది నీట్గా లేకపోతే బ్లౌజ్ అనేది బాగోదండి. అలా స్టిచ్ చేసేసాక లైన్గా మళ్ళీ స్టిచ్ చేసుకొచ్చేస్తున్నానండి. మళ్ళీ స్క్వేర్ తిరిగి ఇక్కడ ఆగుతున్నాను. అక్కడ కూడా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ని మడత పెట్టానండి, పైపింగ్ని మడత పెట్టలేదు నేను. అలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే ఆ చివరికి వచ్చేటప్పటికి సూది కింద దించుకుని మళ్ళీ పాదం పైకి ఎత్తి మన వైపుకి స్టిచ్ వచ్చేసేలాగా ఒక స్టిచ్ చేసుకోవాలండి. చిన్న స్టిచ్ వేసుకుని మళ్ళీ అదే స్టిచ్తో మళ్ళీ బ్యాక్ సైడ్ బ్యాక్ వచ్చేయాలి. వచ్చేసి మళ్ళీ స్ట్రైట్గా కుట్టేసుకుంటే వెళ్ళిపోవాలండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత కట్ చేసేసుకుని సెంటర్లు ఉంటాయి కదండి, ఇప్పుడు మనం ఎక్కడైతే టక్స్ తిరగపోయామో అక్కడ క్లాత్తో పాటు టక్స్ పెట్టుకోవాలండి. తర్వాత మాత్రం అన్నట్లకి చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. అప్పుడు కింద క్లాత్కి మాత్రమే పెడతామండి, పై క్లాత్కి పెట్టము. పై క్లాత్ ఎప్పుడు పెడతామంటే ఎడ్జులు తిరిగి ఇక్కడ మాత్రమే పై క్లాత్కి పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, నేను క్లాత్ ఓపెన్ చేసి పెడుతున్నాను. ఇక్కడ చూడండి, మొత్తం క్లాత్తో సహా టక్స్ తిరిగి కాడ కొంచెం మనకి ఎక్కడైతే ఎడ్జులు తిరుగుతాయో అక్కడ అనేది మాత్రం నేను క్లాత్తో సహా పెట్టాను, మొత్తం క్లాత్ పెట్టాను. తర్వాత మాత్రం ఓపెన్ చేసేసి ఓన్లీ ఒరిజినల్ పార్ట్కి లైనింగ్కి మాత్రమే టక్స్ పెడుతున్నానండి. మనకి ఎక్కడైతే కరువుస్ తిరుగుతాయో మూలలు తిరుగుతాయో అక్కడ మాత్రం లైనింగ్ మొత్తం అంతటికి పెట్టుకోవాలి. లైనింగ్కి ఇంకా పైపింగ్ క్లాత్ మొత్తానికి ఆల్ ఓవర్ టక్స్ పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా టక్స్ పెట్టుకోవాలి. తర్వాత మాత్రం నార్మల్గా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి క్లాత్ ఓపెన్ చేసుకుని. ఇలా టక్స్ ఇవ్వడం వల్లే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా రెడీ అవుతుందండి. తర్వాత చిన్నగా ఫోల్డ్ చేసుకుని లైన్గా మడతేసుకుంటూ కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలండి. తర్వాత ఎడ్జుల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కసారి స్లోగా ఆగి ఇలా ఫోల్డ్ చేసుకుని సూది కింద దించుకొని మళ్ళీ క్లాత్ పైకెత్తామంటే ఫినిషింగ్ అనేది లుక్ చాలా బాగుంటుందండి రెడీ అయ్యాక. ఇలా లైన్గా స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోతే
చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి బ్లౌజ్ రెడీ అయ్యాక. చిన్నగా అంతే ఈక్వల్గా లైన్గా ఉండేలాగా వేసుకుంటే వెళ్ళిపోవాలి. ఫ్రంట్ అనేది 3 పాయింట్ నెక్ కదండి, అక్కడ కూడా నేను కర్వ్స్ ఎంత నీట్గా తిప్పుతున్నానని మీకు చూపిస్తున్నానండి వీడియోలో. సూది కిందకి దించి అక్కడ కూడా నేను పాదం పైకెత్తి మళ్ళీ మన వైపుకి తెచ్చుకున్నాక అప్పుడు స్టిచ్ అనేది వేయడం స్టార్ట్ చేస్తానండి. ఇలా వేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. షాపుల్లో వేసినంత ఫినిషింగ్ వస్తుంది, మనం ఇంట్లో కుట్టినట్టు ఉండదు అసలు. నేను అన్ని బ్లౌజులకి కూడా పైపింగ్ అనేది చాలా నీట్గా ఉందా లేదా అనేసి చూసుకుంటానండి. మెయిన్ పైపింగే కాబట్టి పైపింగ్ అనేది బాగుంటే బ్లౌజ్ లుక్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ కనిపిస్తుందండి. ఇలా స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇలా లైన్గా చిన్నగా కుట్టేసుకుంటే వెళ్ళిపోతే రెడీ అయ్యాక చాలా నీట్గా మంచి నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. మూలలు వచ్చేటప్పటికి మాత్రం సూది కింద దించి కంపల్సరీ పైకెత్తే చెయ్యాలి. ఇలా చేయడం వల్ల బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. రెడీ అయ్యాక కూడా చాలా బాగుంటుంది, షాపుల్లో కుట్టినట్టు ఉంటుంది. బుటకుల్లో కూడా ఇదే ఫినిషింగ్ ఇస్తారండి. కొన్ని ఏమో లోడ్ పైపింగ్ ఇచ్చేస్తారు. అది కొంచెం టైం టేకన్ ఎక్కువ పడుతుందండి. బాగుంటుంది కానీ టైం టేకన్ ఎక్కువ పడుతుంది. అందుకని ఎక్కువ నేను కస్టమర్ బ్లౌజులు అన్నట్లకి ఇదే చెప్తానండి, ఇదే సజెస్ట్ చేస్తాను. ఇదే బాగుంటుంది కూడా. పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను ఆల్ ఓవర్ పైపింగ్ వేసేస్తున్నానండి బ్లౌజ్కి. ఇది బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ వేసేస్తున్నాను అనమాట. ఇలా క్రాస్ పీసులు తీసుకుని పైపింగ్ రెడీ చేసుకోవడం వల్ల దేనికైనా సరే సరిపోతాయండి. ఇవే క్రాస్ పీసులు ఏ మోడల్కైనా మనం క్రాస్ పీసులే కదా వేస్తాము. ఏ మోడల్కైనా మనం ఇలా రెడీ చేసుకున్నామంటే మంచి లుక్ ఉంటుందండి రెడీ అయ్యేటప్పటికి. ఇప్పుడు దీని ప్రకారం చిన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసేస్తున్నానండి. చూడండి బ్లౌజ్ అనేది ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. మనం బ్లౌజ్ ఎలా కుట్టినా సరే పైపింగ్ అనేది చాలా నీట్గా వేయాలండి. అలా అయితేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.